హాయ్ అండి. హాయ్. అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీ ముందుకు రావటానికి 1 ఇయర్ ఓల్డ్ వెహికల్ అండి. 14,400 తిరిగిన బండి. ఈరోజు మీ ముందు చూపిస్తున్నాం. ఆ వెహికల్ వచ్చేసరికి కంప్లీట్ హ్యాచ్ బ్యాక్ అండి. దాన్నే 2 బాక్స్ కార్ అని కూడా అంటారు. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా గ్లాన్జా. ఈ గ్లాన్జాలో ఈ వేరియంట్ వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ అండి, స్టార్టింగ్ వేరియంట్. ఆ వెహికల్ మీకు చూపిస్తున్నాను. 2023 టయోటా గ్లాన్జా ఈ వేరియంట్ అంటారండి. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. 14,400 తిరిగింది సార్. ఇన్వాయిస్ ఓనర్. ఇప్పటి వరకు వెహికల్కి ఎక్కడ టచ్ అప్ అవ్వటం కానీ, పార్ట్లు మారటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేదండి. ఒరిజినల్ వెహికల్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వెహికల్ వేరే పని ఏమి లేదు సార్. ఆ వెహికల్ మీకు వీడియోలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా చెప్తానండి. మేము వెహికల్స్ అమ్మటమే కాకుండా మేము కూడా వెహికల్స్ తీసుకుంటాం సార్. మీ దగ్గర ఏదన్నా అమ్మే వెహికల్ ఏమైనా ఉన్నట్లయితే మాకు అప్డేట్ ఇవ్వచ్చు. మా వాళ్ళు మేము ఉండేది విజయవాడ సార్. విజయవాడ చుట్టుపక్కల ఎక్కడున్నా ఒక 1 అవర్ 1.5 అవర్లో మీకు వెహికల్ దగ్గరికి వచ్చి చూస్తారు. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే కనుక ఒక 1 డేలో మీ దగ్గరకు వచ్చి వెహికల్ చూసి మా టీం వాళ్ళు అక్కడికక్కడే మీకు ప్రైస్ అప్డేట్ ఇస్తారు సార్. మీకు ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మీకు 1 వీక్లో అయ్యేలాగా చూస్తామండి. అలాగే మా దగ్గర ఓల్డ్ వెహికల్స్ ఫైనాన్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మేము ఫైనాన్స్ చేపిస్తామండి. ఇన్సూరెన్స్ అయిపోతే రెన్యూవల్ చేయించే అవకాశం ఉంది. ఆర్టీఏ పనులు కూడా చేయించే అవకాశం ఉంది సార్. సో అది సార్ ఈ బెజవాడ యూజ్డ్ కార్స్ వాళ్ళ దగ్గర ఉన్న పనులు మీకు చెప్పాను. సో ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా ఛానల్లోనే వెళ్తుందని అనుకుంటున్నాను సార్. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న కస్టమర్లకు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను సార్. మీకు చూపించబోయే వెహికల్ వచ్చేసరికి మన టయోటా గ్లాన్జా ఈ వేరియంట్ వెహికల్ అండి. వెహికల్ అయితే కనుక 2023 మేక్. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు 1 ఇయర్ ఓల్డ్ వెహికల్ అండి. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు 14,400 కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి. మీరు ఫ్రంట్ లుక్ నుంచి, ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో వచ్చేసరికి 4 వేరియంట్లు వస్తాయండి. ESGV అని చెప్పని 4 వేరియంట్లు వస్తాయి. ఆ 4 వేరియంట్లో ఈ వేరియంట్ వచ్చేసరికి ఈ వేరియంట్ అంటారండి. ఈ వెహికల్ వచ్చేసరికి 9,14,000 అవుతుంది సార్. ఆన్ రోడ్ 3+3 ఇన్సూరెన్స్తో కలిపి 9,14,000 అవుతుంది సార్. ఈ వెహికల్ 14,000 తిరిగింది కాబట్టి కంపెనీ టైర్ల మీద ఉందండి. ఈ వెహికల్ అయితే ఇంకా 3 ఇయర్స్ ఇన్సూరెన్స్ అయితే లైవ్లో ఉందండి. వెహికల్ అయితే ఎక్కడ పార్ట్లు మారటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేదండి. అలాంటి ఒరిజినల్ వెహికల్ మీ ముందు తీసుకుని వచ్చాను. ఈ వెహికల్ ఇంటీరియర్స్ చూద్దామండి. మీరు ఇటు సైడ్ బాడీ లుక్ కూడా చూసుకోవచ్చు. వీల్ క్యాప్స్ వస్తుందండి, ఫుల్ వీల్ క్యాప్స్తో వస్తుంది. బ్లాక్ హ్యాండిల్స్ కానీ, బ్లాక్ మిర్రర్స్ కానీ వస్తాయి సార్. ఈ సైడ్ క్రోమ్ వచ్చేసరికి ఇది యాక్సెసరీస్ అండి. ఈ సన్ వైజర్స్ కానీ, సైడ్ బీడింగ్స్ కానీ, ఈ డోర్ బీడింగ్స్ కానీ ఇవి యాక్సెసరీస్ అండి. ఒక్కసారి అలాగే ఇంటీరియర్కి వచ్చినట్లయితే మీరు చూడొచ్చు సార్. ఫుట్ మ్యాట్స్ దగ్గర నుంచి ఫుట్ మ్యాట్స్, సీట్ కవర్లు, స్టీరింగ్ కవరు, ప్లేయర్ విత్ రివర్స్ కెమెరా, ఇంతవరకు వీళ్ళు యాక్సెసరీస్ వేయించారండి. వెహికల్కి అయితే కనుక ఏసీ, పవర్ స్టీరింగ్, 4 డోర్స్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్ ఇంతవరకు వస్తుంది సార్. ఈ వెహికల్ అయితే కనుక 9,14,000 అవుతుందండి ఆన్ రోడ్. ఈ వెహికల్ మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ,4,475 కిలోమీటర్లు తిరిగిందండి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. అలాగే మీరు ఇంటీరియర్ చెక్ చేయొచ్చండి. వెహికల్ అయితే కనుక చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇన్వాయిస్ ఓనర్ సార్. కంప్లీట్ పెట్రోల్ వెహికల్ అండి, డీజిల్ వెహికల్ అయితే కాదు. గ్యాస్ వెహికల్ అంతకంటే కాదు సార్. అంటే సిఎన్జిఓ, ఎల్పిజి అనుకుంటారేమో. ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్. మీరు రేర్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు. 3 మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చునే రో అని చెప్పొచ్చు అండి. కంప్లీట్గా హ్యాచ్ బ్యాక్ వెహికల్ అండి. దీన్ని 2 బాక్స్ కార్ అని కూడా అంటారు. ఈ రేర్ లెగ్ స్పేస్ చూడొచ్చండి. ఒక్కసారి లెగ్ స్పేస్ చూసినట్లయితే వయసు పెద్ద ఉన్న వాళ్ళు కాళ్ళు పెట్టుకోవడానికి, వాళ్ళ థై సపోర్ట్కి చాలా బాగుంటుందండి ఆ రో. అలాగే రేర్ నుంచి మీరు ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చండి. టయోటాలో క్లిక్ అయిన ప్రోడక్ట్, కంప్లీట్ ఫ్యామిలీ కార్, చిన్న బడ్జెట్లో ఈ కార్ ఏదయ్యా అంటే టయోటా గ్లాన్జా అని చెప్తారు.
అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాం సార్. అలాగే రేర్ మీరు చూసుకోవచ్చు, ఈ సైడ్ బీడింగ్స్, ఈ బంపర్ బీడింగ్స్ కూడా మనకి యాక్సెసరీసేనండి. మీరు ట్రంక్ చూడొచ్చండి, మీరు ట్రంక్ చూడొచ్చు సార్. 5 నంబర్స్కి కంఫర్టబుల్గా ఉండే బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఈ సీట్స్ వచ్చేసరికి మనకి ఫ్రంట్కి ఫోల్డ్ చేసే సీట్స్ అండి, ఇలా ఫోల్డ్ చేయొచ్చు. అంటే మనకి ఇంకా అడిషనల్ లగేజ్ ఏమైనా ఉన్నట్లయితే కనుక సీట్స్ అలా ఫోల్డ్ చేయొచ్చు సార్. ఆ ఫెసిలిటీ అయితే కనుక ఈ సీటింగ్లో ఉంది. అలాగే వెహికల్ వచ్చేసరికి మనకి 9,14,000 న్యూ వెహికల్ అండి. ఈ వెహికల్ మనం సేల్ ప్రైస్ చెప్పడం 7,80,000 చెప్తున్నాను సార్. కొద్దిగా బార్గెన్ చేయొచ్చు. ఈ వెహికల్ లోన్ వస్తుందంటే ఈ వెహికల్ లోన్ వస్తుందండి. మ్యాక్సిమం ఈ వెహికల్కి వచ్చేసరికి 6 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది, బేస్డ్ ఆన్ సిబిల్, మీ సిబిల్ స్కోర్ని బట్టి సార్. ఈ చుట్టుపక్కల నేను ఉండేది విజయవాడ సార్. ఈ విజయవాడకి 60 కిలోమీటర్ల దూరంలో ఏ కస్టమర్ చూసి ఫైనాన్స్ అడిగినా వారింటి దగ్గరికి మినిమం 3 అవర్స్లో మీ దగ్గర ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ఉండేలాగా నాకు పాసిబిలిటీ ఉంది. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు చెప్పండి సార్, నేను అది చేసి పెడతాను మీకు. సో ఈ వెహికల్ ఇటువైపు మీరు బాడీ లైన్ కూడా చూడొచ్చు. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానీ డ్యామేజెస్ అవ్వటం కానీ ఏమీ లేదండి. ఒరిజినల్ వెహికల్ సార్. తక్కువ తిరిగిన వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ అయితే కనుక 7,80,000లో మీకు సేల్ ప్రైస్ చెప్తున్నాం సార్. ఈ 7,80,000లో కొద్దిగా బార్గెన్ ఉంటుందండి సార్. అది సార్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఈ వెహికల్ అసలుకి కొంతమంది అన్నారండి నన్ను, మీరు బండి చెప్తున్నారు, మీ రేట్లు తెలుసుకోకుండా చెప్తున్నారేమో అన్నట్లుగా కొంతమంది మెసేజ్లు పెట్టారు సార్. ఈ వెహికల్ ఇన్వాయిస్ ఎంత అయింది, లైఫ్ ట్యాక్స్ ఎంత అయింది, ఇన్సూరెన్స్ ఎంత అయింది, వారంటీలు ఎంత ఉన్నాయి, వీటికి ఏమేమి వర్తిస్తాయి అనేది డిస్క్రిప్షన్లో ప్రతిదీ పిన్ టు పిన్ మీకు మెన్షన్ చేస్తానండి ఈ వెహికల్కి. సో అది సార్, దాని ప్రకారంగా మీరు వెహికల్ అయితే కనుక రీజనబులే సార్, పర్వాలేదు. కస్టమర్ అయితే కనుక 7.80 అంటే చిన్న బార్గెనింగ్ ఉందండి. మీకు నచ్చింది ఖచ్చితంగా. వెహికల్ అయితే కనుక ఫస్ట్ ట్రైల్ వేయండి సార్. ట్రైల్ వేసి ఓకే రైట్ బాగానే ఉంది అన్న తర్వాత మీరు నన్ను రేట్ అడగండి సార్, కంప్లీట్గా మీకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను. సో అది సార్ వెహికల్ గురించి అయితే. 2023 టయోటా గ్లాన్జా ఈ వేరియంట్ అండి. ఇది వచ్చేసరికి 14,400 తిరిగింది. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైర్ అయితే బటన్ ఉంది. సో అది సార్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుంది నమ్ముకుంటూ ఉన్నాను సార్. సో మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్. చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్. 2 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. మరొక వెహికల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.